నెల్లూరు జిల్లాలో ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. బహుజనుల రాజ్యాధికారం కోసం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచనలను ఆచరణ వైపు తీసుకెళ్తున్న బీఎస్పీ ఆత్మకూరు అభ్యర్థి పద్మజ ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఆత్మకూరులో ఎన్నికల ప్రచారం ఎలా ఉంది అన్న దానిపై బీఎస్పీ అభ్యర్థి పద్మజతో మా ప్రతినిధి నరసింహులు ఫేస్ టు ఫేస్. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ నెల్లూరు జిల్లా ఆత్మకూరులో ప్రచారం ఊపందుకుంది. జనసేన వామపక్షాలు బలపరిచిన బీఎస్పీ అభ్యర్థిగా మందల పద్మజ పోటీలో ఉన్నారు. ప్రధానమైన ప్రచారాస్త్రాలు ఏంటో మనం నేరుగా ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పమ్మా. అందరికీ జై భీములండి. ఈరోజు ఆత్మకూరు నియోజకవర్గం నుండి వామపక్షాలు జనసేన పార్టీలు పొత్తుతోటి బహుజన్ సమాజ్ పార్టీ అభ్యర్థినటువంటి నన్ను అభ్యర్థిగా ఎన్నుకోవడం జరిగింది. ఈరోజు ఆర్డీఓ ఆఫీస్లో ఉదయం నామినేషన్ వేయడం జరిగింది. బహుజన్ సమాజ్ పార్టీ జనసేన సిపిఐ సిపిఎంలు పొత్తు పెట్టుకున్నాయి అంటేనే ఇక్కడ ఉన్నటువంటి ఇప్పటి వరకు ఉన్న ఈ అగ్రకుల పార్టీల నుంచి బహుజనులు విముక్తి కోరుకుంటున్నారు అనే సందేశం ఈ సమాజానికి అందుతుంది. ఎందుకంటే గత 72 ఏళ్ల నుంచి ఈ ఆత్మకూరు నియోజకవర్గాన్ని కేవలం 2 అగ్రకులాలు మాత్రమే పరిపాలిస్తున్నాయి. ఈ పరిపాలన నుంచి మన బహుజనులైనటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం క్రైస్తవ మెజారిటీలందరూ పూర్తిగా అంధకారంలోకి పోయే పరిస్థితులు, జనాలు వాళ్ళకి వాళ్ళే తెలుసుకునే పరిస్థితులు కనపడుతున్నాయి అన్నమాట. అది మేము ఎలా చెప్పగలుగుతున్నామంటే గత 5 సంవత్సరాలుగా మేము ఆత్మకూరు నియోజకవర్గమైనటువంటి ఆత్మకూరు, చేజర్ల, అనంతసాగరం, పేట, మర్రిపాడు ఈ మండలాలన్నింటిలోనూ మేము ప్రతి ఇల్లు ప్రతి గడపని మేము తిరిగి మాట్లాడడం జరిగింది. ప్రతి ఒక్కరూ ఒక విముక్తిని కోరుకుంటున్నారు, ఒక మార్పుని కోరుకుంటున్నారు. ఈ క్రమంలో మేము బహుజన్ సమాజ్ పార్టీ తరఫున పోటీ చేయడానికి నిశ్చయించుకున్నాం. అయితే ఎప్పుడైతే జనసేన సిపిఐ సిపిఎంలు పొత్తుతోటి బహుజన్ సమాజ్ పార్టీ నిలబడ్డారో ఇక్కడ ముఖ్యంగా నిర్ణయం ఏంటంటే బెహెన్జీ సోదరి మాయావతి గారిని ప్రధానమంత్రి చేయాల్సిన అవసరము ఈరోజు భారతదేశానికి ఎంతైనా ఉంది అని పవన్ కళ్యాణ్ గారు నిర్ణయం తీసుకోవడం జరిగింది. బెహెన్జీ మాయావతి గారు ఒక ఆచార సాంప్రదాయంగా వస్తున్నటువంటి ఈ అగ్రకుల పెత్తందారు నుంచి ఈ బహుజనుల్ని కాపాడడం కోసం ఇక్కడ పవన్ కళ్యాణ్ గారిని సీఎం చేయడం అసలు చారిత్రాత్మక అవసరమని బెహెన్జీ గారు నిర్ణయం తీసుకోవడం జరిగింది. అందులో భాగంగా బహుజన్ సమాజ్ పార్టీకి 21 సీట్లు కేటాయించడం జరిగింది. ఈ 21 సీట్లు కేటాయింపులో ఆత్మకూరు నియోజకవర్గానికి మన జనసేనని ఎన్నుకోవడం జరిగింది. ఆళ్లగడ్డ నియోజకవర్గానికి జనసేన టికెట్ కావాలి, మాకు బీఎస్పీ టికెట్ వద్దన్న క్రమంలో ఆళ్లగడ్డ నియోజకవర్గానికి జనసేన టికెట్ ఇచ్చి ఆత్మకూరు నియోజకవర్గానికి బహుజన్ సమాజ్ పార్టీని సపోర్ట్ చేయడం జరిగింది. జనసేన పవన్ కళ్యాణ్ గారు నిర్ణయం తీసుకొని బహుజన్ సమాజ్ పార్టీ అభ్యర్థినటువంటి నాకు ఆత్మకూరు నియోజకవర్గానికి ఇవ్వడం జరిగింది. ఈ క్రమంలో ఈ ఆత్మకూరులో మేము ఇప్పటి వరకు పనిచేసిన క్రమంలో ఇక్కడున్న బహుజనులందరూ కూడా పవన్ కళ్యాణ్ గారిని సీఎం చేయడానికి ఎంతో సంసిద్ధంగా ఉన్నారు. ఈరోజు బహుజన్ సమాజ్ పార్టీ గెలిస్తే మాత్రమే మన పవన్ కళ్యాణ్ గారికి ఒక ఎమ్మెల్యే అభ్యర్థి పోతుంది. ఇంక ఎవరు గెలిచినా వాళ్ళు ఏ పక్కన ఉంటారో ఎవరి పక్కకి వెళ్తారో ఏ క్షణం ఏం జరుగుతుందో ఖచ్చితంగా ఎవరు చెప్పలేని పరిస్థితులు ఈరోజు జరుగుతున్న రాజకీయాల్లో మనకి అర్థమవుతుంది. కాబట్టి ఒక కొత్త మార్పు కోసం ఈరోజు పవన్ కళ్యాణ్ గారు పనిచేస్తున్నారు. ఒక కొత్త మార్పు కోసము ఆయన అత్యంత పేదలకి ఎమ్మెల్యే టికెట్ ఇస్తున్నారు, ఒక చదువుకున్న ఒక కామన్ మ్యాన్కి ఇస్తున్నారు, ఒక కూలీ చేసుకునే వ్యక్తికి ఇస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారిని సీఎం చేస్తాము, ఆత్మకూరు నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థిని గెలిపించి మేము బహుమతిగా పవన్ కళ్యాణ్ గారికి ఇవ్వడానికే మేము ఈరోజు ఆత్మకూరు నియోజకవర్గంలో పోటీ చేస్తున్నాము. ఈ బహుజనులు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చిన ఓటుని ఎలా వాడుకొని వాళ్ళ జీవితాలను తీర్చిదిద్దుకోవాలి, ఈ బానిసత్వం నుంచి బయటపడాలి అనే విషయాల్ని మీరు తెలియచెప్పి వాళ్ళని విముక్తులు చేస్తున్నారు. మీరు రావడం మేము చాలా సంతోషంగా భావిస్తున్నాము. మా పూర్తి మద్దతు మీకు ఉంటుంది. మా పూర్తి మద్దతుతో మనందరం కలిసి గెలిచి పవన్ కళ్యాణ్ గారిని మనం సీఎం చేసుకుందాము. పవన్ కళ్యాణ్ గారు సీఎం అయితే మాత్రమే మేము ఇక్కడ పనిచేసిన మా పనికి మా త్యాగానికి ఒక ఫలితం ఉంటుంది. అదే వేరే ఎవరో వచ్చి వాళ్ళు రేపు వేరే పక్కకి వెళ్ళి
మిగిలిపోయి మళ్ళా పవన్ కళ్యాణ్ గారికి మోసం జరిగే రోజులు రాకుండా ఉండాలంటే మీరే మాకు అభ్యర్థిగా కావాలని వాళ్ళు చెప్పడం జరుగుతుంది. నాకు పూర్తి సహకారం ఇవ్వడం అనేది ఆత్మకూరు నియోజకవర్గంలో జరుగుతుంది. ఈ సమాజంలో డబ్బున్న వాళ్ళే రాజకీయాలు కాదు, సామాన్యులు కూడా చట్టసభలకు పంపించేదానికి ఇక్కడ ప్రజలందరూ కూడా సంసిద్ధంగా ఉన్నారు. ఇందుకు తమకు మద్దతు ఇస్తున్న పార్టీలు కూడా తోడ్పాటునిస్తున్నాయని చెప్పి ఆమె చెప్తున్నారు. కెమెరా పర్సన్ ప్రవీణ్తో నరసింహులు, హెచ్ఎం టీవీ నెల్లూరు.